హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చాలా బాక్స్ విఏజెస్. ఈరోజు మనం ఒక అద్భుతమైన అన్నాదరు చూద్దామండి. అదేంటంటే ఎర్రపప్పుతో టమాటా పప్పు అనమాట. చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు వేసుకున్న తర్వాత ఒక అర చెంచాడు ఇంగు కూడా వేసుకోండి. వేసుకుని కొంచెం వేగింది అన్న తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు చక్కగా ముక్కలు చేసుకు వేసుకోండి. మిరపకాయలు కొద్దిగా వేగినాయి అన్న తర్వాత ఒక 4 టమాటాలు చక్కగా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోండి. మీడియం సైజ్ టమాటా ముక్కలు ఆ మొత్తం వేసేయండి. వేసేసి చక్క టమాటా ముక్కలు కూడా మగ్గేంత వరకు ఒక మూత పెట్టి వదిలేయండి. ఒక్క 3 నిమిషాలు అలాగంతే చాలు. చూసారు ఎలా మగ్గిందో? 30-40% మగ్గిపోతుంది. టమాటా ఎంతసేపటికి మగ్గిపోతుందండి, ఉత్తినే మగ్గిపోతుంది. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులో ఒక 150 గ్రాములు సుమారుగా ఎర్ర కందిపప్పు. ఇదేనండి మన రాయలసీమలో దొరుకుతూ ఉంటుంది. ఉత్తర భారతదేశంలో కూడా ఎక్కువ వాడుతుంటారు దీన్ని. ఎర్ర కందిపప్పు అనమాట. ఒక 150 గ్రాములు సుమారు. ఓ పావు చెంచాడు పసుపు వేసేయండి. కుక్కర్ గిన్నె శుభ్రంగా కడిగి చింతపండు కూడా చిన్న గోళీకాయ సైజు వేసేయండి. శుభ్రంగా కందిపప్పు 2-3 సార్లు కడిగి కందిపప్పు ఉడకటానికి సరిపడా పోసి కుక్కర్ మూత పెట్టేయండి. పొయ్యి మీద పెట్టండి. ఒక 3 విజిల్స్ రాగానే కట్టేయండి. పొయ్యి చల్లారిన తర్వాత మూత తీసేయండి. తీసేసి ఆ పప్పు చూసారా చక్కగానే ఎర్రపప్పు ఎలా ఉడికిందో. ఈ ఎర్రపప్పు మంచి రుచిగా ఉంటుందండి. ఇది బహుశా కందిపప్పుకి పెసరపప్పుకి మధ్య స్థాయిలో ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. రెండింటి బ్రీడా అన్నట్టుగా ఆ రుచి వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే కందిపప్పు బాగా ఎనుపుకుని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఈ టమాటా 70-80% మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఆ పప్పు మొత్తం వేసేయండి. ఇందులో పప్పు మొత్తం ఈ టమాటాలో వేసేసి బాగా కలపండి. చక్కగా మొత్తం కలిసేట్టు ఆ టమాటా ముక్కలు ఈ ఎర్రపప్పు మొత్తం కలిసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. టమాటాలో కొంత వేసాం కదా, ఇప్పుడు కొంచెం వేయండి చాలు. కారం ఒక చెంచాడు వేసుకోండి. వేసుకుని బాగా కలపండి చక్కగాను. బాగా చక్కగా మొత్తం కలిసేట్టు ఇప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకుని వేసేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసి ఆ పైన అలా వేసేయండి. బాగా కలియబెట్టండి చక్కగాను. చూసారా బాగా కలిసింది అనుకున్న తర్వాత ఏం చేస్తారంటే మూత పెట్టేయండి. బాగా కలిసింది చూసారు చక్కగా. ఇప్పుడు ఏం చేస్తారంటే మూత పెట్టండి, పొయ్యి కట్టేయండి. అయిపోయింది. అద్భుతమైన ఎర్రపప్పు టమాటా రెడీ. చాలా రుచిగా ఉంటుంది ఇది. అటు కందిపప్పు కాదు, ఇటు పెసరపప్పు కాదు అన్నట్టుగా ఆ రుచి వేరేగా ఉంటుంది. మీరు ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. అద్భుతంగా ఉంటుంది అన్నమాట పప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.